ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి హైకోర్టు మందలించింది. ప్రభుత్వాన్ని మందలించినా కూడా హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు టీజీపీఎస్ దగ్గర సమాధానం లేక ఏదైతే వీరగా కూర్చున్నటువంటి సందర్భం కనబడింది. మొత్తానికి దీనికి సంబంధించి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఇవి కూడా ఖచ్చితంగా పరీక్ష రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగించింది. వాళ్ళే కాకుండా ఇటు గ్రూప్ 1 అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రీవాల్యుయేషన్ కాదు, ఖచ్చితంగా రీ ఎగ్జామినేషన్ చేయాలి, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వినబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి కూడా బెంచ్ వెళ్ళాలని చెప్పేసి ఇటు టీజీపీఎస్ కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళే తలుపు తట్టే అవకాశాలు కనబడుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఈరోజు జాయిన్ అవుతారు. నమస్తే సార్. మొత్తానికి చూస్తున్నాం గ్రూప్ 1 పరీక్ష ఖచ్చితంగా రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలనే సూచనను మాత్రం ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నట్టు కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఏ విధంగా చూడాలంటే రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేనట్టుగా అనిపిస్తుంది. ఆయనకి ఎంతసేపు తన పంతం నగ్గించుకోవాలి. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులైన సోనియా గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప ఆయనకు ఈ నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆలోచన ఎంత మాత్రం లేదు. అదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సార్, ప్రధానంగా చాలా ప్రశ్నలు హైకోర్టు సంధించింది. ఆ ప్రశ్నలకు సమాధానం లేక ఏదైతే బీరుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. టీజీపీఎస్సీ ఎందుకు సమాధానాలు చెప్పలేకపోయింది అనుకోవాలి అక్కడ? చాలా మంచి ప్రశ్న అండి, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నిజంగా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, ఉండవు కూడా. ఎందుకంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటయ్యా అంటే అది ముఖ్యమంత్రిని ఆనంద పెట్టడం కోసమే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా అనిపించడం లేదు. లేకపోతే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అన్న ఆలోచన ఈ కమిషన్కు ఉంటే వాళ్ళు ఇన్ని తప్పులు చేయరండి. వాళ్ళు చాలా 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 తప్పులు చేసిండ్రు. నేను ఉదాహరణకు హైకోర్టు ప్రస్తావించిన తప్పులతో పాటు నేను మొట్టమొదటి తప్పు నేను కమిషన్ కన్నా ముందు ప్రభుత్వానికి నేను చెప్తున్నా. జీవో 55ను రద్దు చేసి జీవో 29 తీసుకురావడం అనేది మొట్టమొదటి నేరం. అది ప్రభుత్వం చాలా క్లియర్గా కమిషన్కు డైరెక్షన్ ఇచ్చింది, నువ్వు ఈ జీవో 29 ప్రకారమే దీన్ని చేయాలి అని చెప్పేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని. అది ప్రిలిమినరీ వరకు వచ్చింది. ఇంకా మెయిన్స్ వరకు వస్తే అన్నీ తప్పులే. ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఇష్యూ చేయడంలో తప్పులు. అదేవిధంగా 2165 రాసిండ్రా, లేకపోతే 2103 మంది రాసిండ్రా అనే దాని మీద స్పష్టత లేదు. 10 మంది క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చిండ్రో స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎందుకు కేవలం మహిళలకే ఇచ్చారు, మహిళలకు మాత్రమే ఎక్స్క్లూజివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టారు. మహిళలు ఏమన్నా అడిగినరా మిమ్మల్ని? దాని మీద స్పష్టత లేదు. నాకు తెలిసినంతవరకు యూపీఎస్సీ, మేము కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినాము, పురుషులకు మహిళలకు ఇద్దరికి కామన్ సెంటర్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా మహిళలకే ఎందుకు ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టిండ్రు? అదేవిధంగా చాలా రిజల్ట్స్ చూస్తే, రిజల్ట్స్ అన్నీ మొత్తం విశ్లేషిస్తే ఒక 2-3 సెంటర్స్ నుంచే ఎక్కువ మంది క్యాండిడేట్స్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఉర్దూ వర్సెస్ తెలుగు చూస్తే తెలుగు మీడియంలో రాసిన 8,000 మంది అభ్యర్థులకు, ఉర్దూ మీడియంలో మెయిన్స్ రాసిన 10 మంది అభ్యర్థులకు పోల్చి చూస్తే ఉర్దూ మీడియంకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఎవాల్యుయేషన్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ కూడా చాలా తీరని అన్యాయం జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఒకటే వరుసలో ఉండే 2 నెంబర్లకు సమానమైన మార్కులు రావడం, అది కూడా కొంత అనుమానాలకు తావిస్తున్నది. మరి ముఖ్యంగా అన్నిటికన్నా ఇంకా చెప్పాల్సింది ఏంటయ్యా అంటే ఈ
పరీక్షలు గ్రూప్ 1లో దాదాపు ఒక్కొక్క క్యాండిడేటు 6 పేపర్లు రాయాలి. ఒక్కొక్క పేపర్ దిద్దడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చిండ్రు. 5 నిమిషాల్లో ఒక ఎస్సే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ప్రోజ్, ఆబ్జెక్టివ్ టైప్ కాదు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్తో మెషిన్సే వాటిని స్కాన్ చేసి రిజల్ట్ ఇస్తాయి. కానీ సబ్జెక్టివ్ టైప్, ఐ మీన్ ప్రోజ్లో ఉండే ప్రశ్నాపత్రాలను వాటిని దిద్దడానికి కనీసం అంటే 10-15 నిమిషాలు పడుతుంది. ఇది ఏదో నామకే వాస్తే ట్రూ ఆర్ ఫాల్స్ ఎగ్జామినేషన్ కాదు, లేకపోతే 1 వర్డ్ ఆన్సర్స్ కాదు, ఆర్ 1 సెంటెన్స్ ఆన్సర్లు కాదు. పారాగ్రాఫ్లు మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉండే ఆన్సర్. ఒక్కొక్క ప్రశ్నాపత్రానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే కేటాయించడం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, దీని వెనకంతా కూడా రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 నెలల లోపలనే ఈ మూల్యాంకనం అంతా కూడా కంప్లీట్ చేయాలి అన్న ఒక అసాధ్యమైన గోల్ పెట్టడం వల్ల కమిషన్ ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కింది. నెత్తి నోరు కొట్టుకున్నా కూడా నిరుద్యోగ అభ్యర్థులు కమిషన్ వినలేదు. ఏంటంటే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి బర్త్డే వస్తున్నది, అప్పటికి కంప్లీట్ చేయాలి, వెంటనే అంత తొందరగా అయితే అంత తొందర ఇవ్వాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అక్టోబర్ 19 నాడు, అక్టోబర్ 20 నాడు మేము సుప్రీంకోర్టులో ఉన్నాము. సుప్రీంకోర్టు జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి కోర్టులో ఉన్నాము. ఆ రోజు అసలు ఆ 29 వర్సెస్ 55 జీవో వస్తున్నప్పుడే మేము మళ్ళీ చెప్పాము, దీని మీద పునరాలోచించండి, చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అని అంటే తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించి అసలు కోర్టు మీద రాకుండానే చూసే పరిస్థితి వచ్చింది. సో అప్పుడు మరి జస్టిస్ మన కపిల్ సిబల్ అనే ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గారు ఆయన పోయి వైవి చంద్రచూడ్ గారికి, జస్టిస్ వైవి చంద్రచూడ్ గారికి మెన్షన్ చేయడం వల్ల ఆయనకి సరే రేపే ఉంది కదా ఎగ్జామ్, ఇప్పుడు ఏం చేస్తామని అంటే హడావిడిగా 10 రోజులు అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 30 వరకు హడావిడిగా ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేశారు. 30% మంది విద్యార్థులు అటెండే కాలేదు ఎగ్జామినేషన్కు. ఏదైనా ఉద్యోగం కోసం వచ్చే విద్యార్థులు వీళ్ళందరూ కూడా ప్రిలిమినరీ పాస్ అయిన అభ్యర్థులు, మామూలు వాళ్ళు కాదు. ప్రిలిమినరీకి వచ్చే వాళ్ళు నాన్ సీరియస్ క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. కానీ ప్రిలిమినరీ పాస్ అయిన 21,000 మంది అభ్యర్థుల్లో కూడా 30% మంది మాత్రమే 30% మంది ఎగ్జామినేషన్కు రాకుండా పోయారంటే ఈ ఎగ్జామినేషన్ అవుతుందా, అయితే మనకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆశ అనేది నిరుద్యోగుల లోపల లేకుండా పోయింది. దాంతోపాటు ఇక అన్నీ తప్పులే. దానివల్లనే ఇలా మరి గౌరవ తెలంగాణ హైకోర్టు 2 వైపులా కూడా వాదనలు విన్న తర్వాత చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చూసి ఇలా జడ్జిమెంట్ ఇచ్చారు. మరి ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మరి దాన్ని గౌరవించాలి కదా. గౌరవించకుండా మళ్ళీ నేను పట్టిన కుందేనుకు 3 కాళ్ళు అని మంకు పట్టుబట్టి ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ను డివిజన్ బెంచ్లో ఛాలెంజ్ చేయడం, డివిజన్ బెంచ్లో సానుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు పోవడం. అంటే దీనివల్ల మళ్ళీ ప్రజాధనం అంతా కూడా మళ్ళీ లాయర్లకు, సుప్రీంకోర్టులో లిటిగేషన్కు మళ్ళీ ప్రజాధనం అంతా కూడా పెద్ద లాయర్లను తీసుకొచ్చి వాళ్ళకి కోట్ల రూపాయలు ఇవ్వడం. అంటే ప్రజాధనం అంతా కూడా ఈ విధంగా ఖర్చు అవుతుంది. దీని బదులు రీఎగ్జామినేషన్ పెడితే నిరుద్యోగులకు అందరికీ కూడా, అంటే ప్రిలిమినరీ పాస్ అయ్యి వీటికి రెడీగా ఉన్న వాళ్ళందరికీ కూడా రీఎగ్జామినేషన్ పెడితే బాగుంటుంది. అది లేకపోతే రీనోటిఫికేషన్ ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే జీవో 29 రద్దు చేసి జీవో 55ను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళొకసారి ఇప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చేసి 1 సంవత్సరంలోనే ఎగ్జామినేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది కొత్త అభ్యర్థులకు కూడా అవకాశం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఇందాక ఒక మాట అన్నారు సార్, 30% మంది విద్యార్థులు అటెండ్ కాలేకపోయారు, మిస్ అయ్యారని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉత్తీర్ణత శాతం సంబంధించి 21,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు, దాంట్లో ఇంకొక 10 మంది అదనంగా ఎక్స్ట్రా చూపించినటువంటి అంశం మనం చూస్తున్నాం. ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎట్లా యాడ్ అయ్యారు, ఏంది అసలు? ఆ విషయం కోర్టుకు నివేదించడంలో కమిషన్ ఘోరంగా విఫలమైందని అనుకుంటున్నానండి నేను. ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ విధంగా మరి యాడ్ చేయబడ్డారన్న విషయంలో మరి కమిషన్ ఇంతవరకు నోరు విప్పడం లేదు. కోర్టుకు వాళ్ళు ఇచ్చిన సబ్మిషన్ కూడా సాటిస్ఫైయింగ్గా లేదనేదే మరి మనం గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే నిజానికి కమిషన్ ఎంత లోపభూయిష్టంగా ఉందంటే అసలు అభ్యర్థులు టోటల్గా ఎంతమంది రాశారు, ఎంతమంది
ప్రిలిమినరీ క్వాలిఫై, మెయిన్స్ క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలనేది అంతా కూడా డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఆ టోటల్ క్యాండిడేట్స్ మీద 100% కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఆ డేటా మీద ఉన్నట్టుగా నాకైతే అనిపించడం లేదండి. ఇదేదో నేను అంటే ఈ 2021 సంవత్సరం 2022 సంవత్సరంలో ఆనాడు ఉద్యోగస్తుల అత్యాశ వల్ల, ఉద్యోగస్తుల అవినీతి వల్ల ఆనాడు గ్రూప్ 1 తర్వాత మిగతా 2-3 ఎగ్జామ్ల పేపర్లు లీక్ అయినాయండి. సో అప్పుడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది తెలిసిన వెంటనే ఒక్క నిమిషమే ఆ పేపర్ను రద్దు చేశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అవతవకలు జరిగినా దీన్ని ఎట్లనే పెట్టుకొని కూర్చుంటున్నారు. సో దీనికి విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి ఈ కమిషన్కి ఏదో అవినాభావ సంబంధం ఉంది. యాక్చువల్గా కమిషన్ అనేది ఆర్టికల్ 317 ప్రకారం సృష్టించబడ్డ స్వతంత్రమైన సంస్థ, రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ సంస్థ. కానీ ప్రభుత్వానికి అజమాయిషి ఏంటి దీని మీద? ఆ ప్రభుత్వ అజమాయిషి వల్లనే కమిషన్లు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నది. లేకపోతే ఇవాళ నిన్న మీరు గమనించాల్సిందంటే, నిన్న ఒక మీడియా ఛానల్లో నేను చూశాను, ఒక నిరుద్యోగి చాలా డైరెక్ట్గా చెప్తున్నాడు, మా ఫ్రెండ్స్ కొంతమంది అభ్యర్థులు ఒక మంత్రి దగ్గరికి పోతే, సార్ మాకు ఉద్యోగాలు ఎప్పుడైనా ఇప్పించండి అంటే 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలకు ట్రాన్స్ఫర్లకే అవుతుంది. గ్రూప్ 1 ఉద్యోగం అంటే సబ్ కలెక్టరు, డిప్యూటీ ఎస్పీ, తర్వాత రకరకాల ఉద్యోగాలు, మరి వీటికంటే కనీసం 3 కోట్ల నా ఉద్యోగానికి అవుతుంది అన్న మాట ఆ మంత్రి గారు అన్నారని ఒక క్యాండిడేటు ఇతనికి చెప్పాడట. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇవన్నీ తప్పులన్నీ చూస్తుంటే ఇది నిజం అనిపిస్తుంది. ఇన్ని తప్పుల మీద తప్పులు వాయు వేగంతో ఒక్కొక్క ప్రశ్నాపత్రానికి కేవలం 5 నిమిషాల సమయం ఇచ్చే ఎవాల్యుయేటర్స్ని చేయమని చెప్పడం, తర్వాత కౌంటింగ్లో చాలా లోపాలు రావడం, కొంతమంది క్యాండిడేట్స్ రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తే 60 మార్కుల తేడా వచ్చింది. 60 మార్కుల తేడా ఎట్లా వస్తుందండి? ఏ విధంగా వస్తే 60 మార్కుల తేడా అంటే 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 5 + 5 10 అనేది అది కామన్గా కూడికలు తీసివేతలు రాని వాళ్ళు ఈ మూల్యాంకనం చేస్తున్నారా, పేపర్లు ఎవాల్యుయేట్ చేస్తున్నారా? అదొక ప్రశ్న. అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చాలా చోట్ల కూడా కోచింగ్ సెంటర్లలో చదువు చెప్పే వాళ్ళను ఎవాల్యుయేటర్స్గా తీసుకొచ్చారు, ఈ పరీక్షా పేపర్లను దిద్దడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఏ విధంగా చూస్తారు? వాళ్ళ మెటీరియల్లో ప్రజలు క్యాండిడేట్స్ రాసిన ఆన్సర్లు వస్తేనే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత, ఎక్స్పర్ట్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్తో ఎవాల్యుయేషన్ ఉంటుంది అన్నారు. సో ఈ మోడరేషన్ ఏదైతే ఈ గౌరవ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, తర్వాత గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మోడరేషన్ టెక్నిక్ కూడా ఇక్కడ వాడినట్టుగా అనిపించడం లేదు. వాడింటే ఈ పరిస్థితి వచ్చిండేది కదా. తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు 81%, 85% దాదాపుగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు క్వాలిఫై అయినారు. మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియం వాళ్ళు క్వాలిఫై అయినారు. ఇంగ్లీష్ మీద ఎందుకంత మరి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? వీటన్నిటికీ కమిషన్ దగ్గర ఏమాత్రం ఆన్సర్లు లేవు. పోనీ నేను మా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు నిన్న కమిషన్ చైర్మన్ గారిని కలవడానికి పోయాము. వారు మేము వస్తున్నామని తెలిసి వెళ్ళిపోయారు. సో మేము చివరికి ఒక సెక్రటరీ గారికి మా అభ్యర్థన ఇచ్చి రావడం జరిగింది. అంటే ఏంటి, మాతో ప్రజాప్రతినిధులతో మాట్లాడడంలో తప్పే ఉన్నది, ఆయన క్యాబినెట్ ర్యాంక్ కదా, మాలాంటి వాళ్ళతో మాట్లాడితే మాకు సజెషన్సో, మా బాధలో, లేకపోతే నిరుద్యోగుల గోస ఏదైతుందో ఆ గోస చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కదా. మాతో మాట్లాడడానికి ఎందుకు ఆ భేషజం, ఎందుకు అట్లా మొహం చాటేయడం? సో అంటే ఏదో తప్పు చేస్తున్నారు అన్న భావన, చాలా తప్పు చేసిండ్రు అన్న భావన చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 90%, తెలుగు మీడియం వాళ్ళకేమో 9.9% సెలక్షన్స్ జరిగింది. ఇంత వ్యత్యాసం ఉన్నదంటే దీంట్లో ఆంతర్యం ఏమనుకోవాలి మనం? ఆంతర్యం ఏముంది? అది కళ్ళు మూసుకొని చేసినట్టుగా, ఏదో కొంతమందికే ఫేవర్ చేయడానికే చేసినట్టుగా అనిపిస్తున్నది. నిజానికి తెలుగు మీడియంలో 8,000 మంది అభ్యర్థులు రాస్తారండి. 8,000 చిల్లర మంది అభ్యర్థులు రాస్తే ఆ 8,000లో మీకు కేవలం 9.9% అభ్యర్థులు మాత్రమే ఎట్లా క్వాలిఫై అవుతారు? వేరాజ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు 80% and above అభ్యర్థులు
క్వాలిఫై అవుతారు. మరి అందరికీ ఒకటే సిలబస్, లాంగ్వేజ్ వాళ్ళు రాసినా వీళ్ళు రాసినా ఒకటే. ఐ మీన్ లాంగ్వేజ్ వాళ్ళు తెలుగులో రాశారు, వీళ్ళు ఇంగ్లీష్లో రాశారు. ఏం తెలుగులో పేపర్లు దిద్దే వాళ్ళు ఇక్కడ కరువు అయినరా? లేకపోతే తెలుగులో రాసిన వాళ్ళ పేపర్లు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో దిద్దించారా? నాకైతే అదే అనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే ఉపాధ్యాయులతోని తెలుగు మీడియం పేపర్లు దిద్దించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఉర్దూ భాష ఎవరికి రాదు కాబట్టి ఉర్దూ భాష ఇక ఉర్దూకైతే తెలుగు వర్సెస్ ఉర్దూ చూస్తే ఉర్దూకు పెద్ద ఎత్తున లాభం చేకూరింది అనిపిస్తుంది. తెలుగుకు మాత్రం పూర్తి అన్యాయం జరిగింది. మరి ఇక తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం? తెలుగును మాతృభాష అన్నది ఎందుకోసం? కమిషన్లో కూడా న్యాయం జరగకపోతే ఎక్కడ జరుగుద్ది? ఒక్కటే అండి నాకు అర్థం కాదు ఏంటంటే, నేను కూడా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గత 35-40 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఒక్కరోజు కూడా పేపర్ లీక్ కాలేదు. ఒక్కరోజు కూడా కోర్టు కేసుల వల్ల కానిస్టేబుల్ల ఎస్ఐల రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగలేదు. ప్రతి సంవత్సరం కూడా వేల మంది పోలీసుల రిక్రూట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్ల రిక్రూట్మెంటు ప్రతి సంవత్సరము లేకపోతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తూనే ఉంటారు. అవి కూడా ఈ అవకతవకల వల్ల ఎప్పుడు కూడా రద్దు కాలేదు. కానీ ఈ 563 మంది పోస్టులు రిక్రూట్ చేయడానికే ఇంత పెద్ద రాజ్యాంగబద్ధమైన కమిషన్, 5 అంతస్తుల కమిషను, క్యాబినెట్ హోదా, రాజ్యాంగ రక్షణ, ఏసీ కార్లు, ఏసీ బంగళాలు, బిల్ల బంట్రోతులు, చుట్టూ పెద్ద ఎత్తున 100 మంది పోలీసు బందోబస్తు. ఎందుకంటే వీళ్ళకు లక్షల రూపాయల జీతాలు చూస్తేనేమో 500 పోస్టులను కూడా నింపలేని పరిస్థితి. ప్రతిది కూడా కోర్టు కేసులకు పోతుంది. ఇక్కడ కొట్లాడాల్సింది నిరుద్యోగులు చదువుకుంటూ కూర్చోవాలనా, లేకపోతే భవన్ అంటే కమిషన్ ఆఫీస్ ముందర కొట్లాడుకుంటూ కూర్చోవాలనా, లేకపోతే కోర్టుల ముందర కొట్లాడుకుంటూ కూర్చోవాలనా, లాయర్లకు డబ్బులు పెట్టుకుంటా? ఎన్ని రోజులు ఈ గోస? మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి ఇప్పటి వరకు కమిషన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా. కానీ ఇంకొక అంశం సార్, ప్రధానంగా ఏదైతే యూపీఎస్సీ లాంటివి ఏదైతే ఒకే హాల్ టికెట్ కేటాయిస్తా అంత పెద్ద సమస్యనే. కాకపోతే ఇక్కడ ఏదైతే టీజీపీఎస్ మాత్రం మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ కేటాయించడంలో ఏంటో సార్ మతలబ్ అసలు? దాంట్లో నాకేం అర్థం లేదు. ఒక హాల్ టికెట్ నెంబర్తోనే మొత్తం నడుస్తుంది. ఎందుకు ఇప్పుడు మాకు ఇస్తలేరు ఒకటే నెంబరు? ఎంప్లాయీస్కి ఒకటే ఐడి ఉంటుంది. సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకటే ఐడి ఉంటుంది. ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది మనిషికి. పుట్టినప్పుడు ఒక ఆధార్ కార్డు, పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకో ఆధార్ కార్డు, ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు ఇంకో ఆధార్ కార్డు రాదు కదా. ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది. 2 హాల్ టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? గతంలో కూడా ఇవే తప్పులు చేసిండు. కోర్టులు మళ్ళీ చివాట్లు పెట్టి రకరకాల డైరెక్షన్స్ ఇచ్చినా ఆ డైరెక్షన్స్ దృష్టిలో పెట్టుకోకుండా నోటిఫికేషన్ ఆదరబాదరగా చేస్తూనే ఉన్నారు. అంటే నేనేమంటే, ఇది ప్రభుత్వంలో ఎవరినో సంతోషపెట్టడం కోసం, ఎవరికో లాభం చేకూర్చడం కోసం కమిషను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది. అందుకొరకే అసమర్థతతో పనిచేయాల్సి వస్తున్నది. అట్లాంటప్పుడు కమిషన్ ఉంటేంది లేకపోతే ఏంది? వేరే రిక్రూట్మెంట్ బోర్డు ఏ డిపార్ట్మెంట్ ఆ రిక్రూట్మెంట్ చేసుకుంటలేరా? డాక్టర్లు వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళు చేసుకుంటలేరా? టీచర్లు వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళు చేసుకుంటలేరా? పోలీసు వాళ్ళు చేసుకుంటలేరా? ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి పొడిచేదే ఉన్నది. సార్, కోర్టు ఇంత సీరియస్గా ఇన్ని సూచనలు చేసినా, ఏ అంశంలో సూచనలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇటు కమిషన్ కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వం కావచ్చు, కమిషన్ కావచ్చు, ఇంత భేషజాలకు ఎందుకు పోతుంది అనుకోవాలి? ఎందుకు పోతుందంటే వాళ్ళు మొదటి నుంచి అదే పరిస్థితి కదా. భేషజాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి, ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి వారు ఫస్ట్ నుంచి కూడా పంతానికి పోతున్నారు. ప్రతి విషయంలో కూడా అంతే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాన్ని రిపేర్ చేస్తే బాగానే ఉంటుండే కదా. ఇవాళ అందరికీ నీళ్ళు వస్తుండే రైతులకు, రిపేర్ చేయడు. 250 కోట్లు అంతే అది, రైట్. సో తాను పట్టిన 3 కుందేలకు 3 కాళ్ళు. అయ్యా హైడ్రా వద్దు బాబు పేదోళ్ళ మీద అంటే, లేదు హైడ్రా మంచిది అని చెప్పేసి ధనవంతులందరినీ రక్షించుకుంటా పేదోళ్ళని నాశనం చేయడం. అక్కడ నువ్వు కొత్తగా నోటిఫికేషన్ అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్నే ఇక్కడికి తీసుకురావడము. జాబ్ క్యాలెండర్ మీరు మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టిన జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అంటే ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా పోవడము. ఇవన్నీ కొని జియో 29 రద్దు చేయమంటే జియో రద్దు చేయకుండా పోవడము. పోనీ ఎవరైతే ఆఫీసర్లు ఇట్లా తప్పులు చేస్తున్నారో, ఎవరైతే కమిషన్లో మెంబర్లు తప్పు చేస్తున్నారో వాళ్ళ నుంచి సంజాయిషిని తీసుకొని వాళ్ళ కాకుండా వేరే వాళ్ళు మంచి వాళ్ళని పెట్టండి అంటే అక్కడ కూడా పంతానికి పోవడము.
ఇట్లా పంతానికి పోవడం వల్లనే కదా ఇన్ని కష్టాలు అవుతున్నాయి. నిన్న అశోక్ నగర్లో 100 మంది పోలీసుల బందోబస్తు ఎందుకు పెట్టాలి? నిన్న కమిషన్ ఆఫీస్ ముందర 100 మంది పోలీసులు ఉన్నారు. అశోక్ నగర్లో కూడా 100 మంది పోలీసులు ఉన్నారు. నిరుద్యోగుల మీద ఆ ఉక్కుపాదం ఎందుకు మోపాలి? చాలామంది నిరుద్యోగుల మీద కేసులు పెట్టిండ్రు. ఎందుకు ఆ కేసులు అవసరమా? కేసులు ఉంటే వాళ్ళకి రేపు యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో ఉద్యోగాలు వస్తాయా? అంటే ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత కోపం? ప్రతి పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా అంతే. ఏక్ పోలీస్ నినాదం. వాళ్ళు ఏదో పాపం పొట్టగూటి కోసం రోడ్డు మీదకి వచ్చిండ్రు. అరే యూనిఫామ్ వేసుకొని రోడ్డు మీదకి రావడం తప్పే, నేను కాదనను. కానీ ఒక్కసారైనా వాళ్ళని పిలిపించి బాబు మీ సమస్య ఏందా అని అడగాలి కదా ముఖ్యమంత్రి. అంత పంతానికి పోతే ఎట్లా? ముఖ్యమంత్రే తల్లి, ముఖ్యమంత్రే తండ్రి రాష్ట్రానికి. ఏం సమస్య ఉందని అడగాలి కదా. అడగకుండానే నేను అది చేస్తా ఇది చేస్తా అని అనడం, లేకపోతే ఊరికైనా కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారి మీద కేసులు పెట్టడం, హరీష్ రావు గారి మీద కేసులు పెట్టడం, ఇవే అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్. సో ఇంకొక అంశం సార్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి సార్. పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఒక మాట చెప్తా ఉంటాడు. నిరుద్యోగుల వల్లే ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి సార్? నిరుద్యోగుల కోసం కట్టుబడి ఉండడం అంటే అర్థం ఏంటి? నిరుద్యోగుల కోసం కట్టుబడి ఉండడం అంటే, నిరుద్యోగులారా మీరు కట్టుబాన్సలుగా మాయంబడి ఉండండి, మేము చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయండి, మీకు అవసరం అంటే బస్సులు పెడతాం, మీకు అవసరం అంటే డబ్బులు ఇస్తాం, అంతే. మీకు ఉద్యోగాలు అంటే మాత్రం ఈపులు విమానం మొత్తం మోగుతాయి, మీకు అక్రమంగా కేసులు అవుతాయి, మీకు ఇగో ఇట్లా చేస్తాం చూడండి, లేకపోతే మేము చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే రావు, కమిషన్ ఎట్లా చెప్తే అట్లనే చేస్తా, లేకపోతే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఓపెన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు, నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నాకు నా రాహుల్ గాంధీ ఉన్నాడు, నాకు సోనియా గాంధీ ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకుంటున్నాడు, అంతకుమించి ఏమున్నది ఇలా కొత్త విషయం ఏమన్నా చెప్పండి. కానీ కోర్టు ఇంకొక ప్రశ్న కూడా అడిగిందంట సార్. ఏది ప్రధానంగా అయితే ఉన్నపలంగా ఒక ఎగ్జామ్ కేంద్రాన్ని ఎందుకు పెంచారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది ఒక సెంటర్ అని చెప్పేసి అడిగిన దానికి సమాధానం కూడా లేదనేది ఒక సమాచారం. వీళ్ళు మామూలు అడ్వకేట్ను పెట్టుకోలేదండి. మీరు చూడండి, ఒకవైపు నిరంజన్ రెడ్డి గారు చాలా సీనియర్ న్యాయవాది, ఆయనను పెట్టుకున్నారు. సో ఇంకా చాలామంది న్యాయవాదులను పెట్టుకున్నారు. ఆయన కూడా ఆ న్యాయవాదులు మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం కోర్టుకి ఇచ్చి సంతృప్తి పరచలేకపోయినరు. ఇది వాస్తవం. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన విషయం కాబట్టి కోర్టులు చాలా జాగ్రత్తగా రెండు వైపులా వాదనలు లోతైన చర్చ చేసి రెండు వైపులా వాదనలు విని చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించే ఈ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుందని అనుకోను. ఏదో అది అంత ఈజీ కాదు. ఒక సింగిల్ జడ్జి బెంచా, డివిజన్ బెంచా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచా అనేది ఇక్కడ సమస్య కాదు. ఇచ్చిన సింగిల్ జడ్జి బెంచ్ జడ్జిమెంట్ అయినా ఎన్ని కోణాల్లో దాన్ని ఆ సమస్యను పరిశీలించిండ్రు అనేదే ఇంపార్టెంట్. అదే కొలబద్ద. ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా రాశారు, కమిషన్ ఈవెన్ ఆఫ్టర్ రిపీటెడ్ ఇర్రెగ్యులారిటీస్ దే హ్యావ్ నాట్ లెర్న్డ్ ఎనీ లెసన్. Commission displayed its incompetence, inefficiency, recklessness when it comes to the future of thousands of unemployed youth. అని చాలా క్లియర్గా ఆ సెంటెన్స్ రాయడం చూసారా? ఆ సెంటెన్స్ ఒక జడ్జి గారు రాస్తున్నారు అంటే 1కి 10 సార్లు ఆలోచించి రాస్తారు. ఎందుకంటే దట్ బికమ్స్ ఎ కేస్ లా. రేపు దేశంలో ఉండే వేరే కోర్టుల్లో దీన్ని రెఫరెన్స్గా చేసుకొని లాయర్స్ ఆర్గ్యూ చేస్తారు జడ్జెస్ ముందర. అందుకొరకు జడ్జిలు కళ్ళు మూసుకొని జడ్జిమెంట్లు రాయరు, ఎంతో డీప్గా అనలైజ్ చేసిన తర్వాతే రాస్తారు. మీరు అడిగిన ఈ ప్రశ్నకు ఒక కొత్త సెంటర్ ఎందుకు రావాల్సి వచ్చింది, తెలుగులో ఎందుకు అన్యాయం జరిగింది, లేకపోతే మహిళలకు ఎక్స్క్లూజివ్గా ఎందుకు కేటాయించారు, ఒక్క ప్రశ్నపత్రాన్ని దిద్దడానికి 5 నిమిషాలు ఎట్లా సరిపోతుంది అన్న ప్రశ్నలకు వీళ్ళ దగ్గర జవాబులు లేవు. మీరు రిపీటెడ్గా మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చింది ఒకటి, చివరికి చేసింది ఒకటి. ఎందుకు ఇట్లా వయోలేట్ చేస్తున్నారు మాటికి? ఎవరు రాజ్యాంగబద్ధమైన కమిషన్ మీద నియంత్రణ ఎవరికి ఉంటుంది? ఉంటే గవర్నర్కి ఉండాలి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉండాలి. ముఖ్యమంత్రి ఏమో వెనుక నుంచి దొడ్డిదారిన వాళ్ళ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు రెగ్యులర్గా. మరి ముఖ్యమంత్రి అలా చైర్మన్ కమిషన్ సభ్యులను ఉదయ్ బాబు నిరుద్యోగులకు మీ మీద నమ్మకం లేదు, మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి, నేను కొత్త వాళ్ళను ఎఫిషియెంట్ పీపుల్ తెచ్చుకుంటాను అనొచ్చుగా ముఖ్యమంత్రి ఎందుకు అంటలేడు? సో కోర్టు చాలా ఆలోచించి ఆ జడ్జిమెంట్ ఇచ్చిందని మేము అనుకుంటాం. మళ్ళీ పంతానికి పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ అంటారు. రేపు పొద్దున డివిజన్ బెంచ్ అయినా ఏం చెప్తుంది? మరి ముందు కింద కోర్టు ఇంప్లిమెంట్ చేసిన వాటిని
మీరు కింద కోర్టు చెప్పిన అంటే సింగిల్ జడ్జ్ చెప్పిన విషయాలను మీరు ఇంప్లిమెంట్ చేసిండ్రా లేదా అని అడుగుతారు కదా, అప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు వీళ్ళు? గతంలో వచ్చిన జడ్జిమెంట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసిండ్రా లేదా అని అంటే ఏం ఆన్సర్ చెప్తారు? ప్రతి నోటిఫికేషన్ కేసు కేసు కేసు, ప్రతి నోటిఫికేషన్ కేసు. పైరవీలు చేయాలి, రోడ్ల మీదకి రావాలి, సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలు పెట్టాలి, బట్టలు ఇప్పించి అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరగాలి నిరుద్యోగులు. అప్పుడు వీళ్ళ గుండె కరుగుతుంది. ఒక్కని కూడా అది తీహార్ జైలు కన్నా ఎక్కువ భద్రత ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర. ఎందుకండి యూపీఎస్సీ దగ్గర కూడా అంత భద్రత ఉండదు, ఇక్కడ ఎందుకు అంత భద్రత నాకు అర్థం కాదు. సార్, ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉర్దూకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని కోర్టుకు సమర్పించలేదని చెప్పి సమాచారం సార్, ఎందుకు సమర్పించలేదనుకోవాలి? అది నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉందండి. మరి వాళ్ళు ఎప్పుడైనా కోర్టు అడిగినప్పుడు తప్పకుండా సబ్మిట్ చేయాలి. మరి ఎందుకు సబ్మిట్ చేయడం లేదో తెలియడం లేదు. అదేవిధంగా మరి ఉర్దూ అనే భాష అందరికీ రాదు. గత కాలంలో నిజాం కాలం నాడైతే చాలామందికి వచ్చేది, తెలంగాణ వాళ్ళకు ఇదొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఉర్దూ కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళకి చెందిన వాళ్ళే చదువుతారు, అంతకుమించి ఇంకా వేరే వాళ్ళైతే ఎవరు చదవరు. సో మరి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినందుకు నాకు మంచిదే పాపం. కనీసం ఉర్దూ లాంగ్వేజ్ను కూడా ప్రమోట్ చేస్తూ ఉర్దూలో రాసిన వాళ్ళకు కూడా లాభం చేయడంలో తప్పు లేదు, అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం. కానీ తెలుగులో ఎగ్జామ్ రాయడం అనేది గొప్ప సాహసం. మా అప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్లోనే రాసేవాళ్ళు, మేము సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినప్పుడు. కానీ ఇప్పుడు తెలుగులో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నారు, తెలుగులో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాస్తున్నారు. అది నిజంగా గొప్ప సాహసం. సో అలాంటప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ దిద్దేటప్పుడు, మూల్యాంకనం చేసేటప్పుడు కూడా చాలా ఎంకరేజింగ్గా పాజిటివ్గా ఉండేటట్టుగా ఉండాలి. అయితే ఎవరైనా కొంత భాషా ప్రేమికులు కొంత ఎక్కువ మార్కులు వేస్తే దానికి మోడరేషన్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు అని కూడా గౌరవ సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. సో దాని మీద ఇక్కడ పెద్ద చర్చ అనవసరం. సో మరి ఆ ఉర్దూ దీనికి ఏదైతే ఉందో ఆ ఉర్దూ ప్రశ్నపత్రం ఎందుకు ఇవ్వలేదో మరి ఆ చైర్మన్ గారే చెప్పాలి, లేకపోతే మరి కమిషన్ సభ్యులే చెప్పాలి, లేకపోతే వాళ్ళ స్టాండింగ్ కౌన్సిలే చెప్పాలి. అది ఎందుకు ఇవ్వడం లేదనేది నేను ఇంకా జడ్జిమెంట్ పూర్తిగా చదవలేదు. చదివిన తర్వాత కానీ మనకు అర్థం కాదండి. సార్, ఇంకో ఒక అంశం సార్, ప్రధానంగా ఏదైతే కమిషన్ వెబ్సైట్లో మార్కుల లిస్టులు పెట్టలేదు ఎందుకు అనేది కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. దానికి సంబంధించి కూడా కోర్టులో సమాధానం చెప్పలేకపోయింది అనేది ఒక సమాచారం. అబ్సల్యూట్లీ ప్రతిసారి కూడా మేము కూడా అడుగుతున్నాం. నాకు కూడా నేను అప్పుడున్న చైర్మన్ అడిగాను, ఇప్పుడున్న చైర్మన్ అడిగాను. నేను చాలామంది చైర్మన్లు అడుగుతూనే వస్తున్నాం. నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చైర్మన్లని ఈ విషయం అడగడం జరిగింది. అంతా ప్రతిదీ పారదర్శకమైనప్పుడు, ప్రతిదీ పారదర్శకం, ప్రతిదీ నిజాయితీగా జరిపినప్పుడు వెబ్సైట్లో మార్కులు పెట్టడంలో అభ్యంతరాలు ఎందుకు నాకు అర్థం కాదు. తెలిస్తే ఏమున్నది, వాళ్ళ మార్కులు ఏ క్యాండిడేట్ తన మార్కులు తను తెలుసుకుంటాడు, దాంట్లో తప్పే ఉన్నది. సో ఆ మార్కులు పెట్టకపోవడం అనేది నాకు కూడా చాలా విచిత్రంగా ఉంది. అంటే ఆది నుంచి ఇలాంటి డౌట్లు లేకపోతే నేను ఎందుకు పెట్టడం లేదు అన్న విషయం అన్న చెప్పాలి. సరే, ఓకే, మీకు పెట్టడం కష్టం అవుతుంది అనుకుందాం. ఓకే, క్యాండిడేట్సు ఈ నెంబరు ఆ నెంబరు పేర్లేం పెట్టడం లేదుగా, మీరు నెంబర్లే పెడుతున్నారు. నెంబర్లు పెట్టినప్పుడు మీరు నెంబర్లకు అగెన్స్ట్గా మీరు మార్కులు పెడితే తప్పేం లేదు. కట్ ఆఫ్ ఎక్కడుంది, ఆ కట్ ఆఫ్ కూడా చెప్పలేని పరిస్థితి. ర్యాంకింగ్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎక్కడ దాకా ఉంది అనేది కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చెప్పలేని పరిస్థితి. అంటే ప్రధానంగా టీఎస్పీఎస్సీ మీద విపరీతంగా ఎందుకు కేసులు పెడుతున్నాయంటే ఇందులో ట్రాన్స్పరెన్సీ లేకుండా పోవడమే. మేము కూడా గురుకుల బోర్డు చైర్మన్గా పనిచేసాము, కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు వాళ్ళని అడిగితే చెప్తారు, ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. క్యాండిడేట్కు ప్రతి విషయం కూడా తెలుస్తుంది. రెండోది, క్యాండిడేట్స్కి ఏమన్నా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేయడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది, అంటే అందులోనే ఒక విభాగం ఉంటుంది. కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీ అనవరకే పెద్ద ఎత్తున పోలీసులు, సలాకులు, తర్వాత పోలీస్ బందోబస్తులు, AK-47 తుపాకులు, SLR రైఫిళ్ళు, ఒకవైపు బేగం బజార్ పోలీస్ స్టేషన్, ఇంకోవైపు నాంపల్లి పోలీస్ స్టేషను, ముంగట సెంట్రల్ క్రైమ్ స్టేషను, వెనక గోషామాల్ స్టేడియము. అదేదో టార్చర్ గ్యాస్ ఛాంబర్ లాగా ఆ ఫీలింగ్ వస్తుంది మీకు అక్కడ పోగానే. సో దానివల్ల క్యాండిడేట్స్కు అయ్యో ఇక్కడ ఏదో జరుగుతోంది, ఇక్కడ ఏమో అయిపోతుంది అన్న భావన వచ్చేస్తుంది. నిజానికి ఏ క్యాండిడేట్ కూడా కమిషన్ ఎక్కడ పేపర్లు సెట్ చేయిస్తున్నది, ఎవరితోనే దిద్దిస్తున్నది, ఆ వ్యక్తుల పేర్లు ఎవరు, సో ఆ పేపర్లు ఎక్కడ దాచిపెడుతున్నది,
ఎవరు సెట్ చేస్తారు, ఎక్కడ ప్రింట్ చేస్తారు అనేది ఏ క్యాండిడేట్ కూడా కోరుకోడు కూడా. మెడకా మీద తలకా ఉన్నాడు ఎవడు కూడా ఆ ప్రశ్న అడగాడు. కానీ నాకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకు ఎగ్జామ్ జరిగి 2 సంవత్సరాలైనా నా రిజల్ట్ ఎందుకు వస్తలేదు అన్న ప్రశ్నలకు సమాధానం రోడ్డు మీద ధర్నా చేసి తప్ప దొరకట్లే. అది పరిస్థితి. అందుకొరకే ఇన్ని కేసులు పడుతున్నాయి నేను అనుకుంటా. ఇక విధి లేక ముఖ్యమంత్రి ఏమో దొరకడు, చీఫ్ సెక్రటరీ దగ్గర పోయే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గరికి పోతే మనకు న్యాయం జరుగుతుందో తెలియదు. తర్వాత డీజీపీ దగ్గరికి ఎందుకు పోవాలనో తెలియదు. సో చివరికి ఎక్కడ రావాలి, కమిషన్ రాణిస్తలేదు, మరి ఎక్కడ పోవాలి, వీళ్ళు సచ్చినట్టు కోర్టుకు పోతున్నారు అభ్యర్థులు. అదే జరుగుతున్నది. సో ఇవాళ నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకొరకే అక్కడ దడప సూసైడ్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరగవు చెప్పండి. అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ ఆలోచన కూడా రాకూడదు కదా నిరుద్యోగికి. అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగుల అందరూ కూడా ధైర్యంగా ఉండండి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మరి కేటీఆర్ గారు నిన్న మాకు మళ్ళీ మీటింగ్ పెట్టి మనం నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాల్సిందే, నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడేంత వరకు కూడా మనం మడమ తిప్పేది లేదని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరికీ కూడా దిశానిర్దేశించారు. రాబోయే రోజుల్లో ప్రతి నిరుద్యోగి కూడా న్యాయం సార్, కేసుల అంశం సంబంధించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక అంశం కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి సార్. ప్రధానంగా ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి లోకం కావచ్చు, ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు పాటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ నిర్బంధించినటువంటి సందర్భం కనబడింది. ఎందుకు నిర్బంధిస్తున్నారు అనుకోవాలి? వాళ్ళకి సమాధానాలు లేవు, అందుకొరకే నిర్బంధిస్తున్నారు. వాళ్ళు తప్పు చేసిండ్రు. ఇవాళ ఎందుకు ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఒక మంత్రి దగ్గరికి పోతే 30 లక్షలు ఏంది ట్రాన్స్ఫర్కే తీసుకుంటాం, 3 కోట్లు తీసుకురాని ఒక మంత్రి అన్నాడంట అని ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణకు సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి విద్యార్థులకు ఏం కావాలి? 10 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిండ్రు, ఈ గ్రూప్ 1 ఉద్యోగం వస్తుందని. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిండ్రు. డాక్టర్లు వాళ్ళ ప్రాక్టీస్ బంద్ చేసుకొని వచ్చిండ్రు. సిఐలు వాళ్ళ ప్రాక్టీస్ బంద్ చేసుకొని వచ్చిండ్రు. లాయర్లు వాళ్ళ ప్రాక్టీస్ బంద్ చేసుకొని అశోక్ నగర్ అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. ఆ ఉప్పు కారం అన్నపూర్ణ క్యాంటీన్లో దొరికి 5 రూపాయల ఏమంటారు తిండి తినుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఆ లావు గైడ్లు పుస్తకాలన్నీ 100,000 లక్షల రూపాయల కోచింగ్ సెంటర్ దగ్గర తగిలేసి చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు కోపం రాదు? అందుకొరకే బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళని పిలిపించి మాట్లాడే కదా మంత్రి ముఖ్యమంత్రి ఎవరన్నా, మాట్లాడకుండా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టి తొక్కడం, వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళని జైలు పంపించడం ఏమొస్తుందండి? జాబ్ క్యాలెండర్ లేదని కొట్లాడుతున్నారు. తప్పే ఉంది. మరి మీరే కదా ప్రామిస్ చేసింది. సంవత్సరంలో 2 లక్షల జాబులు ఇస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రామిస్ చేసిండ్రు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గారిని తీసుకొచ్చి ప్రామిస్ చేసిండ్రు. మీరు మేనిఫెస్టోలలో పెట్టిండ్రు. అవే అడుగుతున్నారు. వాళ్ళు కొత్త అడుగుతున్నారా? మీరు చెప్పిందే అడుగుతున్నారు. అది అడగగానే కేసులు, చాలామంది నిరుద్యోగుల మీద కేసులు పెట్టిండ్రు. ఇక వారు రేపొద్దున వాళ్ళకి ఉద్యోగం వచ్చిన యాంటీజెంట్ వెరిఫికేషన్లో ఎగిరిపోతారు వాళ్ళు. ఎవరైనా నిరుద్యోగుల మీద కేసులు పెడతారా ఒక హృదయం ఉన్న ముఖ్యమంత్రి? ఏ మాత్రం అంటే పాషాణం, ఒక రాతిగుండ ఉన్న ముఖ్యమంత్రి నిరుద్యోగుల మీద కేసులు పెడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఎంత ఆందోళన చేసినా కూడా వాళ్ళను కాపాడుకోవాలి. రేపు యాంటీజెంట్ వెరిఫికేషన్లో ఎంత ఇబ్బందులు అయితే వాళ్ళకు. నేను అర్జెంటుగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా, నిరుద్యోగుల మీద కేసులు విత్డ్రా చేయండి. సరే, కేటీఆర్ గారు ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు, అలాగే కొన్ని సవాళ్ళు కూడా వేశారు, కొన్ని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఏదైతే ఈ ఉద్యోగ దొంగలు ఎవరో తేల్చాలంటే జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఈ గ్రూప్ 1 అంశంకి సంబంధించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి చర్చించడానికి సిద్ధమా అని చెప్పేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కేటీఆర్ గారు చాలా మంచి ప్రశ్న వేశారండి. కానీ రేవంత్ రెడ్డి పారిపోయాడు. కేటీఆర్ గారు బహిరంగ చర్చకు నువ్వు ఎక్కడ రమ్మంటే వస్తా అని అంటే రాలేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు నేను కేటీఆర్ గారు వెంబడి నేను కూడా పోయినా. నేను సబితా ఇంద్రెడ్డి గారు, దాసోజి శ్రవణ్ గారు, ఇంకా చాలామంది మాజీ మంత్రులు అందరం పోయినాం. రాలేదు. అంతా ప్రిపేర్ అయిపోయాడు పాప, విద్యార్థి ఇలాగా ప్రిపేర్ అయిపోయాడు. కేటీఆర్ గారు రాలేదు. అసెంబ్లీలో ఫార్ములా ఈ మీద చర్చిద్దాం రండి అంటే దాన్ని అసలు చర్చకు కూడా రానియలేదు. కాళేశ్వరంలో 84,000 కోట్ల ప్రాజెక్టుకు ఇచ్చింది 30 నిమిషాలు హరీష్ రావు గారికి. మీరు అర్థం చేసుకోండి. సో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చర్చ, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామిక ప్రక్రియ మీద ఏమాత్రం నమ్మకం లేదు.
వాళ్ళకి తెలిసినంత దౌర్జన్యం దౌర్జన్యం దౌర్జన్యం. నిజానికి ఈ ఆరోపణలు వస్తున్నాయి 30 లక్షల నుంచి 3 కోట్ల దాకా తీసుకుంటారని. దాని మీద చర్చ చేస్తే తప్పేముంది. కేటీఆర్ గారు డిమాండ్ చేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే ఉందో నేను 100% సపోర్ట్ చేస్తున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే, దొంగలు ఎవరో తేల్చాల్సిందే, ఈ అవకతవకలు ఎందుకు జరిగినా బయటపడాల్సిందే. అదేవిధంగా దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందే. సిబిఐకి అవసరం అనుకుంటే సిబిఐకి కూడా ఇచ్చి సిబిఐతో ఎంక్వైరీ చేయించాల్సిందే. లేకపోతే మాత్రం ఈ దొంగలు ఎవ్వరు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు అదే చేస్తుంటారు. అదేవిధంగా కమిషన్ పూర్తిగా బర్తరఫ్ చేయాలి. వీళ్ళందరూ నైతిక బాధ్యత వహిస్తూ మరి రాజీనామా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ వాళ్ళు డివిజన్ బెంచ్కి పోతామంటున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళకి ముందరనే ఏదో అగ్రిమెంట్ జరిగినట్టుగా నాకు అనుమానాలు వస్తున్నాయి. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగితేనే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఎగ్జామ్నే రద్దు చేశారు. కాకపోతే ఇంత మొట్టికాయలు పడుతున్నా కూడా, ఇంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నా, ఇంతమంది ప్రశ్నిస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండికి వెళ్తుంది అనుకోవాలి? కేసీఆర్ గారు హృదయం ఉన్న ముఖ్యమంత్రి అండి, స్పందించే హృదయం ఉన్న ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు రాతిగుండె ఉన్న రాజకీయ నాయకుడు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనన్ని క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ప్రతిరోజు అబద్ధాలు ఆడి ఆ రోజు గడిస్తే చాలు, మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో అబద్ధం ఆడదాం, లేకపోతే అటెన్షన్ డైవర్షన్. రోజు ప్రజలను ఏదో ఒక ఇష్యూ చుట్టూ తిప్పి అసలు ఇష్యూ దగ్గరికి ప్రజల ఆలోచన పోకుండా చేసే ఒక కుట్రతోని రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. ఆయన స్పందించే పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. నాకు బాగా గుర్తుంది, అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, నేను అప్పుడు బీఎస్పీలో ఉన్నాను. మేము గ్రూప్ 1లో లీక్ అయిందన్న విషయం తెలుసుకొని పోరాటం చేసి ఆమరణ నిరాధ్యక్ష ఊరుకుంటే సాయంత్రం 3 గంటలకల్లా కేసీఆర్ గారు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రద్దు చేసిండ్రు. గ్రూప్ 2 విద్యార్థులకు చదువుకోవడానికి సరిపోతలేదు టైము. ఇన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందంటే గ్రూప్ 2 వెంటనే పోస్ట్పోన్ చేశారు. అది స్పందించే హృదయం ఉన్న ముఖ్యమంత్రి చేసేది. ఇది నాకెందుకులే, వీళ్ళు చేసుకుంటారు, కమిషనర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంటే వర్కౌట్ కాదు అది. అంటే అది రాజనీతిజ్ఞత అనిపించదు. అదేవిధంగా ఒక ప్రేమ ఆప్యాయత ఉండి పాలించినట్టుగా అనిపించదు. ఈ రేవంత్ రెడ్డి మీరు ఏమన్నా చేసుకుంటారు భయ్, నేను మాత్రం పోలీస్ కేసులు పెడతా, మీ మీద కేసులు పెడతా, మిమ్మల్ని జైలుకు పంపిస్తా, దాని తర్వాత మీ సాగు మీరే చేస్తారు, నేను మాత్రం నా దోపిడీ నేను చేసుకుంటూనే ఉంటాను, నాకు అడ్డం వస్తే మాత్రం పోలీస్ కేసులు పెడతా అంటున్నాడు. అదే జరుగుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అదే తేడా. కేసీఆర్ గారు నిజం, రేవంత్ రెడ్డి అబద్ధం. కేసీఆర్ గారేమో పారదర్శకత, రేవంత్ రెడ్డి ఏమో పూర్తిగా వెనక నుంచి గూడు పుటాని, దొడ్డిదారిన రాజకీయం, దొడ్డిదారిన పరిపాలన. మరి ఎట్లయితుంది సార్? ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏదైతే పదే ఒక మాట అంటూ ఉంటాడు ముఖ్యమంత్రి, ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్లు అడగట్లేదు, నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు అనే మాటను ఎలా చూడాలి? అంత అవహేళన పరచడం ఎందుకోసం అనుకోవాలి? ఇంకోటి వీటికి పరిష్కార మార్గాలు ఏంటి అనుకోవాలి? ఇప్పుడు ఏ విద్యార్థి కూడా నోటిఫికేషన్ వద్దని ఎవరు ధర్నా చేయలేదండి. ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించమని చెప్పారు. సో ఇక ఫైనల్గా మీరు ఏం చేయాలి అన్నదానికి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సాధ్యమైనంత వరకు అన్ని ఎగ్జామ్లు కూడా ఆర్మీ వాళ్ళు ఎట్లయితే ఎస్ఎస్బి పెడతారో, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎట్లా పెడతారో అట్లా పెడితేనే దీనికి న్యాయం జరుగుద్ది. తప్పు చేసినోనికి సమ్మరీ ట్రయల్ చేయాలి. అంటే ఒక్క రోజులోనే అన్ని ఎవిడెన్స్ కలెక్షన్ పెట్టి చట్టాన్ని సవరించైనా ఈ పేపర్ లీక్ చేసిన వాళ్ళకి కానీ, ఈ అవతవకలు పాల్పడ్డ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా శిక్షలు ఉండాలి. కమిషన్ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా, చైర్మన్ అయినా సభ్యులైనా ఎవరైనా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని నిరుద్యోగులకు అన్యాయం చేసినంటే 2 నిమిషాల్లో వాళ్ళని బర్తరఫ్ చేయాలి. తర్వాత కొత్త వాళ్ళని చేసుకుంటారు. అంటే నిరుద్యోగుల జీవితాల కన్నా ముఖ్యమైందా? ఏమంతా వీళ్ళు లేకపోతే రాష్ట్రం నడవదా? ఈ కమిషన్ సభ్యులు, కమిషన్ చైర్మన్ అంతా వల్లమాలిన ప్రేమేందుకు? మీకు లోపల ఏదో ఒక అండర్స్టాండింగ్ లేకపోతే? సో అందుకొరకు కమిషన్ను తప్పకుండా బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఈ సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటే ఇక ప్రోజు తర్వాత ఎస్ఏ రైటింగు ఇవన్నీ పెట్టడం వేస్ట్ అండి. ఆబ్జెక్టివ్ టైపు మీరు ఎంత కష్టంగా మంచిగా మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఎంత రియలిస్టిక్గా చేయగలిగితే అంత రియలిస్టిక్గా చేయండి. ఒక జిఆర్ఈ లాగా, ఒక టోఫెల్ లాగా, లేకపోతే ఒక జీసాట్ లాగా, సీసాట్ లాగా మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ పెట్టండి. నేను మళ్ళొకటి చెప్తున్నా, మేము సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఏ పరీక్షలు అయితే రాసినామో ఆ పరీక్షల నాలెడ్జు
మాకు ఇక్కడ గ్రౌండ్లో అసలు ఏమీ పనిచేయదు. మా రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మేము స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడే రైటింగ్ స్కిల్స్ అంతో కింతో వస్తాయి. ఆ రైటింగ్ స్కిల్స్ అన్నీ కూడా మీరు ఆ అబ్జెక్టివ్ టైప్లోనే టెస్ట్ చేయొచ్చు. మా రీడింగ్ కాంప్రహెన్షను, లిజనింగ్ కాంప్రహెన్షను, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా చేయొచ్చు. మీరు ఎంత ఎలాబొరేట్గా టెస్ట్ ఒక 3-4 ఆబ్జెక్టివ్ టైప్లు పెట్టినా కూడా మీరు నష్టం లేదు. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండే ఎగ్జామినేషన్స్ మీరు చూడండి. అట్లాంటి ఎగ్జామ్స్ ఏవి పెట్టినా కూడా అక్కడ ఇబ్బంది రావట్లేదు. ఎప్పుడైతే మీరు జనరల్ స్టడీసు, ఎప్పుడైతే మీరు ఆప్షనల్స్, ఎప్పుడైతే మీరు పారాగ్రాఫ్లలో ఆన్సర్లు రాయండి అని ఎప్పుడైతే అంటారో అప్పుడు వీళ్ళు ఎగ్జామినర్స్ వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పేపర్లు దిద్దడం జరుగుతూ ఉన్నది. సో దీన్ని ఈ ప్రోజు, ఈ సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ అండి. దాని బదులు గ్రూప్ డిస్కషన్స్ పెట్టి వాళ్ళ బిహేవియర్ అంతా కూడా మీరు ఎందుకంటే ఇది చాలా టాప్ లెవెల్లో తీసుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ డివిజనల్ లెవెల్లో వీళ్ళందరినీ రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి గ్రూప్ డిస్కషన్స్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అవన్నీ కూడా చేసి వీళ్ళని ఆర్మీలో ఏ విధంగా అయితే రకరకాల ఎక్సర్సైజ్ ఇచ్చి 5 రోజులు జరుగుతుంది ఎస్ఎస్బిలో ఒక ఆఫీసర్ను సెలెక్ట్ చేయడం కోసం. ఫస్ట్ సిడిఎస్ రాయాలి, ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి, అది పాస్ అయితే నెక్స్ట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకు పోవాలి. అక్కడ 5 రోజులు ఉండాలి. 5 రోజులు ఉంటే వీళ్ళకి ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, వీళ్ళు నిజాయితీగా ఉంటారా ఉండరా, వీళ్ళు స్వార్థపరులా, వీళ్ళకు నాయకత్వపు లక్షణాలు ఉన్నాయా లేదా, వీళ్ళు ప్రమాదం ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఏమైనా రాయగలరా, ఒక ఎస్సే అక్కడిదక్కడనే రాయమంటాడు. ఎస్సే అక్కడ దగ్గర ఒక బొమ్మ చూపించి దీని మీద ఎస్సే రాయమంటారు, ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి సొల్యూషన్ రాయమంటారు. ఇవన్నీ కూడా చెప్తే తప్ప ఇవన్నీ అంటే ఎగ్జామినేషన్ సిస్టాన్ని రాడికల్గా ఓవరాల్ చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ను అతి తక్కువ చేస్తే అంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే తప్పు చేసిన కమిషన్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి అంశం. ఇదే వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.